బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో మూడో విడత పోలింగ్ కొనసాగుతుంది. 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట దాకా జరగనుంది. మధ్యాహ్నం పోలింగ్ ముగియగానే ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి పూర్తి కాగానే సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసిన వారిలో విజేతలను ప్రకటించనున్నారు. ఇవాళే ఉప సర్పంచ్ ఎన్నికుంటుంది. ఏదైనా కారణాల వల్ల వాయిదా పడితే రేపు ఆ ఎన్నికను నిర్వహించనున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి నల్గొండ నుంచి మా ప్రతినిధి అందుబాటులో ఉన్నారు. రైట్, ఇప్పటికే మనం చూస్తే తెలంగాణలో మూడో విడత పోలింగ్ చూస్తున్నాం రమేష్. అయితే ఎప్పుడు ప్రారంభమైంది అంటే 7 గంటల నుంచే ప్రజలు ఆ బారులు తీరడం కూడా మనం చూస్తున్నాం స్క్రీన్ పైన. ఏ విధంగా ఉంది పోలింగ్, ఏ విధంగా కొనసాగుతుంది, ఏదైనా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారా? రైట్, ఖచ్చితంగా. ఎందుకంటే ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైనప్పటికీ కూడా చలిని దృష్టిలో పెట్టుకొని, మంచు బాగా కురుస్తుండటంతో చలిని దృష్టిలో పెట్టుకొని 9 గంటల నుంచి ఇప్పుడు చూస్తున్నాం. ఈ సమయంలో కూడా మొత్తం పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రామాల్లో మనం చూస్తున్నాం, ఒక సందడి వాతావరణం చూస్తున్నాం. ఆ చివరి విడత ఎన్నికలు, మూడో విడత ఎన్నికలు కావడంతో కూడా మొత్తం ఒక సందడిగా మారింది. ఎందుకంటే మొత్తం కూడా ఆ పట్నం వాసులంతా కూడా పల్లెపాట పట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలనగానే మనం చూస్తున్నాం, దాదాపు 90%, 95% వరకు కూడా ప్రతి ఓటు కూడా కీలకంగా భావిస్తారు. అందుకనే మొత్తం పట్టణాల్లో నివాసం ఉండే వారినంతా కూడా గ్రామాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం మనం 7 గంటల నుంచి 9 గంటల వరకు పోలింగ్ కేంద్రం వద్ద చూసాం. ఉదయం కాస్త మందకొడిగా కొనసాగింది. వృద్ధులు, వికలాంగులు చలి కావడంతో కూడా వారు తక్కువ సంఖ్యలో రావడం జరిగింది. కానీ ఇప్పుడు 9 గంటల నుంచి ఒక జాతరలా, ఒక పండగలా, ఒక సునామీలా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలోని పుట్టపాక గ్రామంలో ఉన్నాం. ఇది ఒక పెద్ద గ్రామ పంచాయతీ అని చెప్పవచ్చు. దాదాపు 4000 పైగా ఓటర్లు ఉంటారు. ఇక్కడ 12 వార్డులు కూడా ఉన్నాయి. ఇక్కడ బూత్ వద్ద చూసినట్లయితే పోలీసులు కూడా అదనపు బలగాలని మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం మొదటి విడత, రెండో విడత, 2 గ్రామ పంచాయతీల ఎన్నికలు కూడా చూసాం. కానీ మొదటి విడత, రెండో విడత చాలా వరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పీస్ఫుల్ గా జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు ఆ మూడో విడతలు చూసినట్లయితే చాలా వరకు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇప్పుడు జరిగే ఎన్నికలు కూడా నల్గొండ జిల్లాలో పూర్తిగా ఒక నాగార్జున సాగర్, గురంపూడి మండల మినహా కూడా పూర్తిగా దేవరకొండ పరిధిలో కొనసాగుతున్నాయి. దేవరకొండ నియోజకవర్గంలో చాలా తండాలు కానీ, సెన్సిటివ్ ఏరియాలు, చందంపేట మండలాలు కూడా చాలా వరకు చూసినాం. డిండి మండల కేంద్రాల్లో కూడా చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా సూర్యాపేట జిల్లా విషయానికి వస్తే పూర్తిగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో మేల చెరువు, అదేవిధంగా గరిడేపల్లి, నేరేడ్చెల్ల ఇలాంటి ప్రాంతాలు కూడా ఎక్కడికక్కడ సమస్యాత్మక ప్రాంతాలు కావడంతో కూడా పోలీసులు భారీగా మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓటర్లు మాత్రం బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 1 గంట వరకే పోలింగ్ ముగుస్తుంది. 1 గంటకు గేట్ కూడా లాక్ అవుతుంది. కాబట్టి కూడా ఇప్పటికే బయట నుంచి వచ్చినటువంటి ఓటర్లంతా కూడా గ్రామాలకు చేరుకుంటున్నారు. మనం చూడొచ్చు పోలింగ్ కేంద్రం వద్ద ఏ విధంగా బారులు తీరి ఓటు వేయడానికి కదులుతున్నటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. ఎక్కువగా మహిళలు పెద్ద సంఖ్యలో కూడా ఓటు వేయడానికి వస్తున్నారు. వీరంతా కూడా ఓటు వేసి మళ్ళీ తిరిగి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా వికలాంగులకు కూడా, మొత్తం వృద్ధులకు, వికలాంగులకు కూడా వీల్ చైర్లు ఏర్పాటు చేసి కూడా సిబ్బంది అంతా కూడా, ఎన్నికల సిబ్బంది అంతా కూడా ఓటు వేసే వీలు కనపడుతుంది. మధ్యాహ్నం 1 గంటతో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. నిన్న మొన్న మొదటి విడతలో జరిగినటువంటి ఘటనలను దృష్టి పెట్టుకొని కూడా జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కావాలని కూడా చెప్పడం జరిగింది. 1 గంటకు ముగిస్తే 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కావాలని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా విమర్శలు రావడం జరిగింది. ఆర్ఓను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి అలాంటి విషయాలని దృష్టిలో ఉంచుకొని 2 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత కూడా ఉప సర్పంచ్ ఎన్నిక కూడా వెంటనే ఉంటుంది. ఒకవేళ కోరం లేకపోతే వాయిదా వేస్తారు. కోరం ఉంటే సాయంత్రమే ఈ సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ, కౌంటింగ్ ప్రక్రియ ముగియగానే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఉంటుంది. కానీ పోలీసులు మాత్రం చాలా టెన్షన్ గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే హుజూర్ నగర్ నియోజకవర్గంలో మొత్తం 1500 మంది పోలీసులు కూడా భారీగా మోహరించినటువంటి పరిస్థితి. పోలింగ్ అంతా ఒక ఎత్తు అయితే కౌంటింగ్ కూడా మరొక ఎత్తు అని చెప్పవచ్చు. పోలీసులు మాత్రం గట్టి భద్రతను జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.